వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాను. 2 రోజుల కిందనే వాళ్ళ అబ్బాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసి రైలు కింద పడి చనిపోయిన విషయాన్ని నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. ఈరోజు నేను ఏదో పనులు చేసుకుంటూ ఉంటే, నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే నాయకులు చెప్పారు, ఇలా జరిగిందండి అంటే నాకు వెంటనే పరామర్శించాలనే కోరిక కలిగింది. అందువల్లే వచ్చాను. వీళ్ళ కుటుంబంతో కాసేపు కూర్చొని ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈయనకి 2 పిల్లలు, అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయిని ఎంతో అల్లారుముద్దుగా పెంచాం. ఎటువంటి లోటు లేదు. వ్యవసాయం ఉంది, ఉద్యోగం ఉంది. ఈయనకి ఆర్థికంగా ఎంతో మంచి కార్యక్రమాలు చేసినటువంటి పేరుంది. ఊరిలో పెద్ద మనిషిగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మామగారు ఉన్నారు. ఇక్కడ కర్నూలు నుంచి ఆయన స్థితిమంతుడు. ఇంత మంచి కుటుంబంలో ఆ అబ్బాయి ఉండి అన్ని రకాలుగా చదువుకొని ఈ మధ్యనే ఓటు వచ్చిందని ఓటేసాడు. మొదటిసారి ఓటేసాడు. అవన్నీ జరిగేది ఏం జరిగిందో కానీ తెలియదు. కానీ రైలుకి ఎదురుపోయి ఆత్మహత్య చేసుకున్నాం. మనకు నిజంగా ఎంతో బాధగా. 20 సంవత్సరాల యువకుడు ఎంతో భవిష్యత్తు పెట్టుకొని, మంచి కుటుంబ నేపథ్యాన్ని పెట్టుకొని, బ్రహ్మాండమయంగా చూసుకునేటువంటి కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, అవ్వతాతల్ని, బంధువర్గాన్ని, ఊరిని అన్నీ వదిలిపెట్టి ఎందుకు అలా చేసుకున్నాడని పాపం వీళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు. నేను ఆదోని నియోజకవర్గంలో కానీ లేదా కర్నూలు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులకు, యువతులకు అందరికీ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కష్టాలు అనేది సర్వసాధారణం, సమస్యలు సర్వసాధారణం. ఎవరి జీవితంలో అయినా సరే కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా గడిపే అవకాశమే లేదు. ఏ స్థాయిలో కష్టాలు ఆ స్థాయిలో ఉంటాయి. చదువుకునేవాడికి చదువుకునే కష్టాలు ఉంటాయి, యువకుడికి ఉద్యోగ కష్టాలు ఉంటాయి, ఉద్యోగస్తులకి ఆఫీసులో కష్టాలు ఉంటాయి, ఆడవాళ్లకు సమస్యలు ఎన్నో ఉంటాయి. అంతలో మాత్రాన క్షణికావేశంలో ఏదో నిర్ణయం తీసుకొని మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు చూడండి, ఈ తల్లిదండ్రులని ఓదార్చేది ఎవరు? వీళ్ళ కష్టాన్ని ఎంతమంది మేము అలాంటి వాళ్ళు వచ్చి పరామర్శించినా ఏం చేయగలుగుతాం? వీళ్ళ నష్టాన్ని ఎలా పూడ్చగలుగుతాం? ఏమని చెప్పి వీళ్ళ బాధను తీర్చగలుగుతాం? ఇది జీవితకాలపు బాధ. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి అతను ఆత్మహత్య చేసుకొని, అతనే జీవితం లేకుండా చేసుకుని, వీళ్లకు ఎన్నో కలలతో 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు ఎన్నో ఆశపడి ఉంటారు. మా బిడ్డ పెరగాలి, ఇట్లా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో రకాలుగా కలగని ఉంటారు, ఎన్నో రకాలుగా ప్లాన్లు వేసుకుని ఉంటారు, ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఉంటారు. వాళ్లకు చివరికి బాధని మిగిల్చి మీరు చేసేది ఏముంది? ఆలోచన చేయండి. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? దయచేసి నేను పిల్లలకందరికీ చెప్తా ఉన్నాను, యువతులైనా, యువకులైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువుకోలేని అందరికీ చెప్తా ఉన్నాను, దయచేసి క్షణికావేశంలో ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది కేవలం మీకు క్షణికావేశంలో మీరు చేసే పని ఆ కుటుంబానికి, ఆ వంశానికి, ఆ ఊర్లో వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎంతో క్షోభను మిగులుస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తాను. ఏ సమస్య, ఈ తండ్రి చెప్తా ఉన్నాడు, ఏ సమస్య నా కొడుకుకున్నా సరే తీర్చగలిగే శక్తి నాకుందండి, చెప్పలేదు అంటున్నావు. ఇక్కడున్న విలేకరి చెప్తా ఉన్నాడు, ఈ మార్కులు తక్కువ వచ్చిన ఆయన ఏమైనా చేసుకున్నాడని మాకు సమాచారం ఉందండి, క్రికెట్ బెట్టింగ్ చేశాడేమో అని మాకు సమాచారం ఉందని విలేకరి చెప్తా ఉన్నాడు. అట్లాంటిది ఏదన్నా ఉంటే, మీకు మార్కులు ఎప్పుడు తక్కువ రాలేదండి, 80% మించిన మార్కులు ఉన్నాయని చెప్తున్నాడు తండ్రి. ఇక బెట్టింగ్లకు సంబంధించి మా దగ్గర ఏమి సమాచారం లేదండి. అట్లాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తా ఉన్నాను, ఊర్లో ఎవరికైనా సరే, నేను వాళ్ళ తండ్రికి చెప్పాను, మీకు కూడా చెప్తా ఉన్నాను, ఈ ఊర్లో ప్రతి తల్లిదండ్రికి చెప్తా ఉన్నా, బెట్టింగ్లకు సంబంధించిన సమస్య వచ్చినా, ఎటువంటి చెడు అలవాట్లకు సంబంధించిన సమస్యలు వచ్చినా, పోలీసులకు సంబంధించిన సమస్యలు వచ్చినా, ఎవడన్నా మీరు ఏదైనా పొరపాటు చేశారని ఎవడన్నా మిమ్మల్ని బెదిరించడమో, బ్లాక్మెయిల్ చేయడమో లాంటి సమస్యలు వచ్చినా, ఊర్లో ఏ చిన్న పెద్ద సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, నేను డెఫినెట్గా మీ సమస్యలను తీర్చి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి 2,50,000 కుటుంబాలు నావే. ఈ 2,50,000 మంది బాగుంటేనే నేను ఎమ్మెల్యేగా నిజంగా సరైన పరిపాలన చేసినట్టుగా. ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నగా, తమ్ముడుగా, ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు
మీరు ఎవరో బెదిరించారని, ఎవరో బెట్టింగ్లు కట్టారు, ఎక్కడో డబ్బులు పోగొట్టుకున్నారని, ఎవరో ఏదో చేశారని దయచేసి కుటుంబాలకు క్షోభ మిగిలించి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని నేను మీ అందరి ద్వారా మీరు చేతులెత్తి విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆవేశపడద్దండి. ఎవరు ఆదోనిని సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత నాది. పిల్లల తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొరపాటున ఎవరన్నా ఈయన విషయంలో లేదు, పొరపాటున ఎవరన్నా పిల్లలు సరిగా చదువుకోలేరని మార్కులు తక్కువగా వచ్చినాయనో, ఫెయిల్ అయినా ఇంకో సమస్య వస్తే దయచేసి వాళ్ళని వీలైనంత వరకు కూడా వాళ్ళని పరుషంగా హ్యాండిల్ చేయొద్దండి, వాళ్ళని మాట్లాడొద్దండి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా పెద్ద సమస్యలు ఏదన్నా వస్తే మీరు దాచి వాళ్ళని మనక్షోభ పెట్టద్దండి. ఎంతసేపు సమస్యలు దాస్తామో అంత సమస్యలు పెద్దవవుతూ ఉంటాయి. ఈ విషయం కూడా తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, నా కుటుంబాన్ని నడవడం పెద్ద కష్టం కాదండి, ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి ఇంట్లో అందరినీ నేను పెళ్ళిళ్ళు చేసి, చెల్లెళ్ళకి అక్కలకి అందరికీ పెళ్లి చేసి బ్రహ్మాండంగా చేశాను. నా కొడుకుని పెంచుకోలేనా? నా కొడుకు ఏం కావాల్సి వస్తే నేను తీర్చలేనా? నాకు బిడ్డను పెంచలేకపోతే తెలియదా అని బాధపడతా ఉన్నాడు ఆయన. ఏం చెబుతారు ఆయనకి సమాధానం చెప్పండి కదా. గత 20-30 సంవత్సరాలుగా ఇంత పెద్ద కుటుంబాన్ని లాగాడు ఆయన. కుటుంబంలో అందరికీ పెళ్లిళ్ళు చేశాడు, అందరినీ చూసుకున్నాడు, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. చివరికి తన కొడుకు విషయంలోకి వచ్చేసరికి ఆయన కొడుకును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కష్టం ఎవరికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ కష్టం ఏ తల్లిదండ్రికి ఉండకూడదు, ఈ కష్టం ఏ కుటుంబానికి ఉండకూడదు. ముఖ్యంగా ఆదోనిలో ఏ కష్టంతో కూడా ఆడ మగ చిన్న పెద్ద ఎవరు కూడా ఆత్మహత్య జోలికి పోకూడదని నేను